చాలా దూరంగా ఉంది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అయితే. కానీ ఎండ ఎక్కువగా ఉన్న ఎలా అయినా వెళ్ళాలి కదా తాంబూలం తీసుకోవాలంటే, అందుకని వెళ్ళడానికి రెడీ అయ్యి వెళ్తున్నాను అనమాట. ఇదంతా వచ్చేసి పూజ రోజు నేను చేసుకున్న ప్రసాదాలు, ఇంకా అమ్మవారిని నేను అలంకరించుకున్న విధానం అదంతా అన్నమాట. నేను వచ్చేసి అమ్మవారికి వీలైనంత వరకు 11 రకాల పిండి వంటలు చేస్తూ ఉంటాను అనమాట. అవన్నీ ఇలా సరదాగా ఒక వీడియో చేశాను. అదంతా ఇప్పుడు మీకు ఈ ఫుల్ వీడియోలో చూపించేస్తాను. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్లో మా లైఫ్. నేను వరలక్ష్మి వ్రతం దుబాయ్లో ఎలా చేసుకున్నాను ఏంటి అన్నది మీకు ఈ చిన్న వీడియోలో చూపించేస్తాను. సరదాగా రండి. నేను వచ్చి ముందు రోజు ఇల్లంతా శుభ్రం చేసుకుని గారెలకి బూరెలకి అవి పప్పులు నానబెట్టుకుని ఉన్నానమాట. వరలక్ష్మి రోజు ఉదయం అయితే 4 గంటలకు లేచాను. ఉదయం 4 అయింది. బాబు ఇంకా మా హస్బెండ్ పడుకున్నారు. లేచిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. శుక్రవారం రోజు ఉదయం కూడా క్లీన్ చేసుకుంటాం కదా మనం. అలాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా గుమ్మం దగ్గర ముగ్గులు పెట్టుకున్నాను. తర్వాత వచ్చి నేను 11 రకాల పిండి వంటలు చేస్తాను, నాకు కుదిరినంత వరకును. అలా ఒక్కొక్కటి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇదైతే బూర్లకి పిండి రుబ్బుకున్నా, ఇంకా పరమాన్నం వండాను. అలా పిండి వంటలు రెడీ చేస్తూనే ఇంట్లో నిత్య దీపారాధన కూడా చేసేసుకున్నాను అనమాట. నిత్య దీపారాధన వచ్చి ఇలా సింపుల్గానే చేసుకుంటాను నేను. ఇలా చేసుకున్న తర్వాత ఇంకా భానుకు అయితే హాలిడేసే కదా, ఇంట్లోనే ఉన్నాడు, వాడికి బాక్స్ ప్రిపేర్ చేయనక్కర్లేదు. తర్వాత మా హస్బెండ్కి అయితే ఆఫీస్ ఉంది. తనకి ఒక పక్క వంట రెడీ చేస్తూ బాల్కనీలో తులసమ్మ దగ్గర దీపం పెట్టుకుంటూ లోపల దీపారాధన చేసుకుంటూ ఇవన్నీ పనులు చేసుకున్నాను అనమాట. నేను ఒక్కదాన్ని. ఇక్కడ మా తులసమ్మ పక్కనే ఒక మల్లె చెట్టు ఉంది, చూసారా? దీనికైతే ఆ రోజు 3 పువ్వులు పూసాయి. చాలా ఆనందం అనిపించింది నాకైతే. చూడండి ఎంత బాగున్నదో. రీసెంట్గానే తీసుకున్నాను అనమాట ఈ మొక్క. ఇవన్నీ మాకు చెప్పాలా అనుకుంటారేమో, సరదాగా చెప్తున్నానులేండి. నేను వీడియోస్ పెట్టి చాలా రోజులు అయిపోయింది. నేను ఇండియా వచ్చాను. ఇక్కడ ఫోన్ సిగ్నల్స్ అవి లాగక చాలా లేట్గా పెడుతున్నాయి ఈ వీడియో వచ్చి. నేను తర్వాత ప్రసాదాలకు రెడీ చేస్తున్నా అన్నాను కదా, ఒక్కొక్కటి రెడీ అవుతుంది అన్నమాట. చాలా తక్కువే ప్రిపేర్ చేశాను నేను ప్రసాదాలు. ఇది వచ్చేసి మా హస్బెండ్కి మా తమ్ముడికి ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను. అది అమ్మవారి ప్రసాదానికి అనుకున్నారు మీరు, కాదు. ఇది వచ్చి హల్వా రెడీ చేశాను బూరెలకి, ఇంకా అమ్మవారి ప్రసాదానికి కూడాను. అమ్మ అనుగ్రహం ఉందని నాకు బాగా అర్థమైంది. ఏ విషయంలో అంటే, వరలక్ష్మి వ్రతం రేపు అనగా ఈరోజు నాకు నేనున్న ప్లేస్లో 3 ఫ్రెండ్స్ ఒక్కటేసారి పరిచయం అయ్యారు. అది నిజంగా చాలా ఆనందం అనిపించింది. మాటల్లో చెప్పలేదు నేను, అంత ఆనందం అనిపించింది. నిజంగా అమ్మదయ నా పైన ఇంత ఉందా అనిపించింది నిజంగా. అదైతేని చాలా ఒక ఫ్రెండ్ ద్వారాగా ఈ 3 పరిచయం అయ్యారన్నమాట. సుష్మా అని నాకు ఒక అమ్మాయి పరిచయం అయ్యింది రీసెంట్గా. తన ద్వారా వీళ్ళ 3 పరిచయం అయ్యారు. వాళ్ళని ఈ వీడియో లాస్ట్లో చూపిస్తాను, చూడండి. ఇక్కడ వచ్చేసి నేను అమ్మవారి ప్రసాదాలు రెడీ చేస్తున్నాను కదా, అలా ఒకటి ఏదో నాకు వచ్చినట్లుగా అలా వేసానండి. వంటలు అంత పర్ఫెక్ట్గా మనకేం వచ్చేవిలేండి. వంటలన్నీ అయిపోయిన తర్వాత అమ్మవారిని అలంకరించుకుంటున్నాను. ఈలోపు మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. తర్వాత భాను నేను ఇవన్నీ చేస్తున్నాం అన్నమాట. భానునే వీడియో తీస్తున్నాడు, అందుకని కొంచెం అటు ఇటుగా రావచ్చు, వాడు చిన్నోడు కదా. అందుకని మేము చేసే పూజలు అవి మీరు ఇలా చేస్తారేంటి అలా చేస్తారేంటి అంటారేమో. ఏదో మా అమ్మ దగ్గర మా అత్తగారి దగ్గర చూసినవన్నీ అలా అలా చేసుకుంటూ వెళ్తున్నా అంతే. మనం అంత సీనియర్ ఏమి కాదులేండి పూజల్లోనే అవిని. అమ్మ దగ్గర ఇంకా మా అత్తగారి దగ్గర చూసి నేర్చుకునేవే ఇవన్నీ. అమ్మవారి కలసం రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ నేను. ఇందులో అయితే పసుపు కుంకుమ, ఇంకా జవ్వాది, పచ్చకర్పూరం, డబ్బులు అవన్నీ వేసి రెడీ చేసుకుంటాం అన్నమాట. ఇదే అమ్మవారుగా మనం భావించి పూజ చేస్తాం కదా, అలా అన్నమాట. ఇవన్నీ రెడీ చేసుకుంటూ మీకు వీడియోలో చూపిస్తున్నాను. కానీ వీడియో ఇప్పుడు పెట్టానండి అనుకుంటారేమో మీరు. నాకు ఇండియాలో ఫోన్ సిగ్నల్ అయితే అస్సలు లేదు, అందుకే చాలా లేట్గా పెడుతున్నా. వరలక్ష్మి వ్రతం రోజునే మేము ఇండియా బయలుదేరి వచ్చాం. ఉదయం పూజ చేసుకున్నాం, సాయంత్రం వచ్చేసి ఇండియాకి బయలుదేరి వచ్చామన్నమాట అదే రోజు. అందుకే అస్సలు వీడియో పెట్టడం నాకు అస్సలు కుదరలేదు. తర్వాత వచ్చేసి మేము ఇండియా వచ్చేటప్పుడు ఫ్లైట్ జర్నీ వీడియో వస్తుంది, తప్పకుండా చూడండి. అమ్మవారిని ఇలా అలంకరించుకుంటున్నాను నేను. అమ్మవారిని అలంకరించుకున్న తర్వాత తోరణాలు కట్టుకోవడం, ఇంకా దీపారాధనకు సర్దుకోవడం అవన్నీ చేసుకుంటున్నాను అనమాట.
ఇండియాలో ఉంటే 9 రకాల ఆకులు కానీ పువ్వులు కానీ చక్కగా దొరుకుతాయి తోరణాలకి. ఇక్కడ అలా కాదులేండి, కొన్ని పువ్వులు వేసి కొన్నేమో ముడులు వేసి కట్టేసుకుంటాం అన్నమాట. మేము అలా చెయ్యవచ్చు అని అమ్మ చెప్పేది, అందుకే అలా చేస్తాను. ఇక్కడ వచ్చేసి అమ్మవారికి నేను చేసిన ప్రసాదాలు అవి పెట్టుకుంటున్నా. చాలా తక్కువగానే చేశాను, ఎందుకంటే అదే రోజు రాత్రి మనం బయలుదేరుతున్నాం కదా అనేసి అక్కడ అమ్మవారికి సరిపడగా ఇంకా కొంతమంది ఫ్రెండ్స్కి ఇవ్వడానికి అలా చేశాను అంతే. మాకు అరిటాకులు చాలా రేట్ అండి. ఇక్కడ ఒక్క అరిటాకు ఇండియా డబ్బులు వచ్చి 25 రూపాయలు అలా తీసుకుంటారు. మాకు వచ్చి ఇంటి దగ్గర ఫ్రీగా దొరుకుతాయి, ప్రతిదీ కొనుక్కోవడమే. మనకి రేట్లు అలా ఉంటాయన్నమాట దుబాయ్లోను. ఇలా చేసుకున్నానండి నేను అమ్మవారి పూజ చేసుకునేటప్పుడు వీడియో అయితే తీయడం కుదరలేదు, ఎందుకంటే నేనే పూజ చేసుకుంటూ నేనే వీడియో తీయాలంటే కష్టమైంది నాకు. అందుకని తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత ఇలా చూపిస్తున్నాను మీకు. నాకు వచ్చినట్లుగా ఇలా చేసుకున్నా. అదే టైంలో మనం తల్లివాయనం ఇస్తాం అన్నమాట మా సైడు. అంటే మనకు అమ్మవారు అయ్యే వాళ్ళకి ఫ్రెండ్స్కి అలా ఇస్తాం. ఆ వాయనం కూడా ఇలా సర్దేసి పెట్టుకుంటాం అన్నమాట పక్కన. ఆ వాయనం అది అంటే లక్ష్మీదేవి పేరు చెప్పి ఎవరికైనా ఇస్తాము. ఆ వాయనం సర్దుకున్న ప్లేటు ఇలా ఉందండి మా దేవుడి మందిరం అయితేని. నేను ఈ సంవత్సరం బంగారం అయితే ఏమి తీసుకోలేదు. నా దగ్గర ఆల్రెడీ ఒక చిన్న లాకెట్ ఉండే, అదే పెట్టుకున్నా. మాకు బంగారం తీసుకోవాలని ఏమీ ఉండదు. పాత వస్తువులైనా ఆవు పళ్ళలో శుద్ధి చేసుకుని అలా దేవుడి దగ్గర పెట్టేసుకుంటాం అన్నమాట. ఇదండి నా పూజ. తర్వాత ఈవినింగ్ వచ్చేసి కొత్తగా ఫ్రెండ్స్ అయ్యారు అన్నాను కదా, వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అన్నమాట. ఆ చివరిన కనిపిస్తున్నాయి కదా బిల్డింగ్స్ బ్రౌన్ కలర్ది, అక్కడికి వెళ్ళాలి ఇలా నడుచుకుంటూ. మా బిల్డింగ్ దగ్గర నుండి ఎండ మాత్రం ఫుల్ ఉంది. ఈవినింగ్ 6:30 అయ్యింది. ఇంకా చూడండి ఎంత ఎలా ఉందో. ఇప్పుడు వచ్చేసి మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రెడీ అయ్యి వెళ్తున్నాను అనమాట. అక్కడ ఇంకో 3 మెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్. అంటే సడన్గా ఫ్రెండ్స్ అయ్యారన్నమాట వాళ్ళంతాను. అంటే రేపు వరలక్ష్మి వ్రతానికి ఇవాళ పరిచయం అయినప్పుడు నాకు అనిపించింది నిజంగా అమ్మ అనుగ్రహం నా పైన ఉంది అని. ఇప్పుడు వచ్చి మనం ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. 10 మినిట్స్ పట్టిందన్నమాట నడక. అంటే చూస్తే దగ్గరగా అనిపిస్తుంది కానీ నడిచేసరికి తెలిసిందన్నమాట. వీళ్ళంతా రాజమండ్రి అంట, ఫ్రెండ్ వాళ్ళది. 2 రాజమండ్రి, ఒకళ్ళు వచ్చి విజయనగరం. వాళ్ళ ఫ్లాట్ నుంచి చూస్తే మాది అక్కడ కనిపిస్తున్నాయి కదా, అందులో సెకండ్ బిల్డింగ్ మాదిమాట. ఇది వచ్చి మా ఫ్రెండ్ హారిక చేసుకున్న వరలక్ష్మి వ్రతం. తినే నన్ను ఇన్వైట్ చేసిందన్నమాట వాళ్ళ ఇంటికి తాంబూలం తీసుకోవడానికి. ఇక్కడ వచ్చి మేము 3 అన్నాం కదా, మేము 3 ఒకరి తర్వాత ఒకరు తాంబూలం తీసుకుంటున్నాం అన్నమాట. హారిక ఇస్తుంది తాంబూలం అందరికీ, తీసుకుంటున్నాము. చాలా ఆనందం అనిపించింది నాకు. పరిచయమైన మర్నాడే నేను ఇలా తాంబూలం తీసుకోవడానికి వెళ్తాను అస్సలు అనుకోలేదన్నమాట. ఇలా ఒకరు తాంబూలాలు తీసుకుంటున్నాము. మేము ఎక్కడ ఉన్నాయి ఈ సంప్రదాయాలు మాత్రం అస్సలు మర్చిపోము. దుబాయ్లో ఉంటే మాత్రం మన సంప్రదాయాలు మర్చిపోతాం అనుకుంటారు కొంతమంది. అలా ఏం కాదు, ఇక్కడ కూడా సేమ్ ఇండియాలో చేసుకున్నట్లే చేసుకుంటాము. వాళ్ళ ఇంట్లో తాంబూలాలు తీసుకున్న తర్వాత మళ్ళీ మా ఇంటికి పిలిచానమాట వాళ్ళని. మా ఇంటి దగ్గర కూడా ఇలా తాంబూలాలు తీసుకుంటున్నాము. ఇక్కడ వచ్చి బాను తీసాడనమాట వీడియో. కొంచెం సరిగ్గా రాలేదు వాడికి వీడియో, అందుకే ఇలా వచ్చాయి. మీరు ఏమనుకోవద్దు. బానుకు ఫస్ట్ టైం వీడియో తీయమని అప్పచెప్పాను నేను, అందుకే ఇలా వచ్చాయన్నమాట. ఇక్కడ ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు ఫుల్ ఎంజాయ్. మా ఇంట్లో క్యాండీ ఉంది కదా దాన్ని చూసి. తర్వాత వచ్చి హారిక వాళ్ళ ఫ్రెండ్ కూడా నాకు తాంబూలం ఇచ్చారు మా ఇంట్లోనే. వాళ్ళ ఇంటికి వెళ్ళే టైం నాకు లేదు, ఎందుకంటే అప్పటికే 8 అయిపోతుంది. మేము 9కి రూమ్లో స్టార్ట్ అవ్వాలన్నమాట. అదే రోజు ఇండియా వచ్చామన్నాను కదా, అందుకని మా రూమ్లోనే తీసేసుకున్నాను అనమాట తను ఇచ్చే తాంబూలం. తినేది కూడా రాజమండ్రి అన్నమాట. హారికది కూడా రాజమండ్రి. ఇంకో అమ్మాయి వచ్చారు కదా, తనది వచ్చేసి విజయనగరం. వాళ్ళ నేమ్స్ నేను మర్చిపోయాను ఎందుకు, హారిక పేరు ఒకటే గుర్తుంది. తర్వాత ఇండియా నుంచి వెళ్ళాక వాళ్ళతో మాట్లాడాలి. అదే రోజు రాఖీ పౌర్ణమి కదా, అంటే తర్వాత రోజు రాఖీ పౌర్ణమి వస్తుంది. నేను రాఖీ కట్టడానికి ఉండదు కదా మా తమ్ముడికి అని. మాకు ఇక్కడ వరలక్ష్మి పూజ విధానం అంతా పూర్తయిపోయిన తర్వాత తమ్ముడికి రాఖీ కట్టేసి ఏమన్నా తినేదంటే తినేసిన తర్వాత ఎయిర్పోర్ట్కి బయలుదేరి వచ్చేసాం అన్నమాట. నేను మా తమ్ముడికి ప్రతి సంవత్సరం కడతాను కదా, ఇంకా ఎలాగ పౌర్ణమి గడియలు వచ్చేసాయి కదా అనేసి తమ్ముడికి రాఖీ కట్టేసి మేము ఇండియాకి బయలుదేరి వచ్చేసాం అన్నమాట. ఇదేనండి వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన నా ఈ చిన్న వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి.